పోలింగ్ దాని తర్వాత మందకొడిగా సాగడం కొంతవరకు చలి వాతావరణం ఉండడం దాని తర్వాత మనం చూసినటువంటి వివిధ ప్రాంతాలు ఎర్రగడ్డ కానివ్వండి బోరబండ కానివ్వండి రెహమత్ నగర్ కానివ్వండి దీని మోతీ నగర్కి సంబంధించిన కానివ్వండి కృష్ణానగర్ కానివ్వండి మరోవైపు షేక్పేట కానివ్వండి ఈ డివిజన్స్లో మాత్రం కొంతవరకు మందకొడిగా సాగిన మధ్యాహ్నం నాటికి కొంత క్లారిటీ వస్తుందని అందరూ ఆశాజనకం వ్యక్తం చేశారు కానీ ఫలితాలకు పూర్తి స్థాయిలో పోలింగ్కి సంబంధించి ఇంకా 45% వరకు 45% వరకు మాత్రం అంటే సగం శాతం 50%కి మించినటువంటి పోలింగ్ మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది గతంతో పోలిస్తే కొంతవరకు మెరుగవుతుంది అనేటువంటి అంచనాలు ఉదిబడినప్పటికీ ఎన్నికల సంఘం ఫైనల్గా ఏం చెబుతుంది ఎంతవరకు నమోదైంది అనేటువంటి అంశాలు కూడా మరి కాసేపట్లో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది 6 గంటల వరకు పోలింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది 6 గంటల తర్వాత ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో అన్ని అంశాలను ప్రాతిపదికలో తీసుకొని వివిధ డివిజన్లలో వివిధ ప్రాంతాలలో వివిధ పోలింగ్ కేంద్రాల్లో నమోదైనటువంటి మొత్తం ఓట్లు ఉన్నటువంటి ఓట్లను ఈ మొత్తాన్ని బేరేజ్ వేసుకొని ఓవరాల్గా ఒక లిస్టును ప్రిపేర్ చేసి ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ నమోదైంది అనేది మాత్రం ఎన్నికల సంఘం మరి కాసేపట్లో ఈరోజు అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది ఈరోజు అనౌన్స్ చేసిన తర్వాత ఈవీఎంలను తీసుకొని వెళ్ళి భద్రపరిచి 2 రోజుల తర్వాత అంటే 14వ తేదీన దీనికి సంబంధించి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి మార్నింగ్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం ప్రశాంత వాతావరణం కనిపించిన చివరి దశకి తుది దశకి వచ్చేసరికి కొంచెం ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు అయితే కనబడ్డాయి కృష్ణానగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ ఇక్కడ జరిగినటువంటి దొంగ ఓట్ల వ్యవహారం అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రాతిపదికన తీసుకుని మాగంటి సునీత ఇప్పటివరకు ఇక్కడ ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మరోవైపు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద నుంచి పూర్తి స్థాయిలో కేంద్ర బలగాలతో పాటుగా స్థానికంగా పోలీసులు కూడా అక్కడ భారీగా మోహరించి సెక్యూరిటీని అయితే చాలా భద్రంగా చూసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది శాంతి భద్రతలు కూడా చాలా పర్యవేక్షణలో పోలీసులు కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించారనేది మాత్రం ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి సో మార్నింగ్ నుంచి మనతో పాటు మన ప్రతినిధులు కూడా జాయిన్ అవ్వడం జరిగింది వివిధ ప్రాంతాల్లో వారు కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలు ప్రాతిపదికన తీసుకోవడం జరిగింది ఒకసారి మనం మా రాణి పరిశీలించినటువంటి ప్రాంతాలను కూడా అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం ఎస్ ఓవర్ టు యూ రాణి మనం చూసుకున్నట్లయితే మార్నింగ్ నుంచి అటు శ్రీనగర్ కాలనీ కావచ్చు అలాగే మధురా నగర్ కావచ్చు అలాగే నాగార్జున నగర్ కాలనీలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ దగ్గర కావచ్చు మందకొడిగానే ఓటింగ్ అనేది నమోదైందని చెప్పాలి అయితే ఆ తర్వాత మనం మధురా నగర్లో ఓటింగ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం సమయంలో 11 గంటలు దాటిన తర్వాత మెల్లగా ఓటింగ్ అనేది కొంచెం పెరుగుతూ వస్తుందనే చెప్పాలి ఆ తర్వాత యూసఫ్ కూడాలో మనం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం నుంచి 2 గంటల నుంచి ఆ ప్రాంతంలో మనం చూసుకున్నట్లయితే ఓటర్లు అయితే క్రౌడ్ కొద్దిగా పెరిగిందనే చెప్పొచ్చు అయితే ఒక్కసారిగా అంటే మార్నింగ్ వరకు 9 నుంచి 10% వరకు మాత్రమే నమోదైన పోలింగ్ మధ్యాహ్నం నుంచి అయితే కాస్త అందుకుందనే చెప్పాలి అయితే అందరూ ఖచ్చితంగా అనుకున్నారు 50% కంటే పైగా కూడా ఓటింగ్ అయితే నమోదవుతుంది అని కూడా అందరూ అనుకున్నారు కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇంకా అరగంట మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ అరగంటలో కూడా మనం చూసుకున్నట్లయితే ఇంకా అంటే 50%కి మించదు అన్నట్లుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంతేకాకుండా ప్రతి బూత్లో వారి దగ్గర కూడా నాన్ లోకల్స్ అయితే ఎవరైతే ఉన్నారో అటు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు వీళ్ళందరూ కూడా కాస్త హడావిడి వాతావరణం క్రియేట్ చేశారనే చెప్పాలి అటు వెహికల్స్ వేసుకుని 4 వీలర్స్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా మొత్తం ట్రాఫిక్ని ఇబ్బంది పడుతూ కూడా అటు వచ్చే ఓటర్లను కూడా ప్రలోభ పెట్టే ప్రయత్నం అయితే చేశారని చెప్పాలి అండ్ లాస్ట్గా మనం చూసుకున్నట్లయితే ఇటు సనత్ నగర్ కావచ్చు అలాగే బోరబండ ప్రాంతం కావచ్చు వీటన్నిటిని కూడా చూసుకున్నట్లయితే ఓటర్ల జాబితా ఎక్కువగా నమోదయ్యే ఏరియాస్గా ఈ బోరబండ కావచ్చు ఇటు సనత్ నగర్గా కావచ్చు మొత్తంగా అందరూ ఫస్ట్ నుంచి కాన్సన్ట్రేషన్ చేసిన ప్లేసెస్ అనే చెప్పాలి అయితే కాంగ్రెస్ ఏదైతే ఉందో వన్ సైడెడ్గా వ్యవహరిస్తుంది ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ఈ ఎలక్షన్ కమిషన్ కావచ్చు అటు పోలీస్ అధికారులు కావచ్చు అలాగే వీళ్ళందరూ కూడా అటు నాన్ లోకల్స్ అయిన కొంతమంది ప్రతినిధులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఓటర్లని ప్రలోభానికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా కొన్ని వార్తలు కూడా వినిపించాయి అదేవిధంగా పరిస్థితులు కూడా మార్నింగ్ నుంచి అటు బోరబండలో కొట్లాట కావచ్చు అలాగే ఇటు సనత్ నగర్ పరిసర ప్రాంతాల్లో డబ్బులు పంపిణీ కావచ్చు ఇవన్నీ కూడా ఓటింగ్ కేంద్రానికి ఏదైతే బూతులు ఉన్నాయో ఈ బూత్స్కి ఒక కిలోమీటర్ దాటిన తర్వాత కూడా కొంతమంది వాళ్ళు ఈ ప్రలోభాలకి గురి చేసే ప్రయత్నాలు అనేక విధాలుగా కూడా చేసిన పరిస్థితులు కనిపించినాయి అలాగే ఇటు ప్రధాన ప్రత్యర్థులు అంటే 58 మంది అభ్యర్థులు వీళ్ళు ఎవరైతే పోటీ చేశారో ఇందులో 3 ప్రధాన అభ్యర్థులు మనం చూసుకున్నట్లయితే అటు బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత కావచ్చు అలాగే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ కావచ్చు అలాగే ఇటు మన బీజేపీ నుంచి క్యాండిడేట్ కావచ్చు దీపక్ రెడ్డి కావచ్చు వీళ్ళు 3 కూడా వాళ్ళ ఓటింగ్ని ముగించుకున్న తర్వాత బూత్ల వారీగా పరిశీలించేందుకు కూడా వాళ్ళు బయలుదేరారు అప్పటికి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అభ్యర్థి కాకుండా మిగతా బీజేపీ
అభ్యర్థి అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి కూడా కంటిన్యూస్గా ఇలా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రౌడిజం చేస్తున్నారు, వచ్చే ఓట్లను కూడా ఆపేస్తున్నారు, అలాగే దొంగ ఓట్లు వేసే విధంగా కూడా ప్రలోభాలకి గురి చేస్తున్నారనే నేపథ్యంలో అటు అన్ని పార్టీల తరపు నుంచి ప్రతినిధులు కూడా మార్నింగ్ నుంచి ఎలక్షన్ కమిషన్కి అభ్యర్థన చేస్తూనే ఉన్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ నుంచి ఎటువంటి హెచ్చరికలు జారీ అవ్వలేదని కూడా ఇటు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. అదేవిధంగా మధ్యాహ్నం కూడా మనం చూసుకున్నట్లయితే ఇరు పార్టీ అభ్యర్థులు కూడా వాళ్ళ అభ్యర్థనని ఇటు ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అటు అధికారులకు కావచ్చు ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఎలక్షన్ కమిషన్ కూడా ఇటు కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తుందని కూడా అటు వాళ్ళు చెప్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఎవరికి వాళ్ళు ఈ ఆరోపణలు చేసుకోవడమే కానీ ఇటు ఓటింగ్ శాతాన్ని మాత్రం పెంచలేకపోయారనే చెప్పాలి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కాస్త 9% నుంచి ప్రారంభమైన ఈ పోలింగ్ ఇప్పుడు ఎట్టకేలకి 45% దాటిందనే చెప్పాలి. కాబట్టి 50% పోలింగ్ కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. కేవలం 20 నిమిషాలే మనకి మిగిలింది కాబట్టి ఈ 20 నిమిషాల్లో క్యూ లైన్లో ఎవరైతే వేచి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఓటు వేసుకునే హక్కు కూడా కల్పించారు. అలాగే ఇప్పుడు మాగంటి సునీత కూడా ఇక్కడ కృష్ణానగర్లో కూడా ఆవిడ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడ ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. మేము ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా అంటే ఎల్బీ నగర్ నుంచి దిల్సుఖ్ నగర్ నుంచి ఉన్న వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఓటు హక్కును ఎలా వినియోగించుకుంటారు అనే ప్రశ్నను అయితే ఆమె లేవనెత్తారు. అలాగే దాని పట్ల ఆవిడ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దీన్ని సీరియస్గా తీసుకోవాలని కూడా ఆవిడ ఇక్కడ బైఠాయించి మరి ధర్నా చేసిన పరిస్థితులు కూడా మనకు కనపడినాయి. ప్రశాంత వాతావరణం మధ్య స్టార్ట్ అయిన ఈ పోలింగ్ అయితే ఎండింగ్కి వచ్చేటప్పటికి ఈ పోలింగ్ అనేది కాస్త రసవత్తరంగా మారిందని చెప్పాలి. మరి ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అలాగే ఈ పోలింగ్ ఎంత శాతం నమోదైంది, ఇవన్నీ వివరంగా మనకి తెలియాలంటే మరి కాసేపు వేచి చూడాల్సిందే. అయితే మనతో పాటు మన ప్రతినిధి హారిక లైన్లో ఉన్నారు, తన కూడా వ్యక్తం చేస్తారు. కృష్ణానగర్ డివిజన్లో దాదాపు 7 ఈ స్టేషన్ బూతులు ఉన్నాయి. ఈ బూత్లకు సంబంధించి ఇప్పటికే మాట్లాడుకుంటున్నాము. ఉదయం నుంచి మందకోడిగానే ఈ ఎలక్షన్ పోలింగ్ జరుగుతుందనే చెప్పుకోవాలి. అంటే ఈ బై ఎలక్షన్ని మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు మరి లైట్ తీసుకున్నారా లేదా అనేది మాత్రం ఇంకాసేపట్లో అంటే ఇప్పుడు ఇంకో అర్ధ గంటలో పూర్తిగా తెలిసిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకుంటున్నాం, మార్నింగ్ నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాము. దాదాపు ఈ బై ఎలక్షన్ ఏదైతే ఉందో ఈ బై ఎలక్షన్కి సంబంధించి అంటే దాదాపు 60% పోల్ అవుతుంది అని చెప్పేసి ఇటు నిపుణులు ఎక్స్పెక్ట్ చేశారు అండ్ చెప్తున్నారు కూడా. ఇటు పక్క అభ్యర్థులు కూడా అలాగే పార్టీ అధినేతలు కూడా 60% వరకు పోల్ అవుతుంది అని చెప్పేసి అదే రీతిలో ప్రచారాలు కూడా కొనసాగించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇటు ఏ డివిజన్ చూసుకున్నా దాదాపు 6 డివిజన్లలో 40% అంటే దాదాపు ఇప్పటి వరకు 47% మాత్రమే నమోదయ్యింది అని చెప్పేసి ఇటు ఈసీ నుంచి మనకు వచ్చిన నివేదిక. మరి ఇక్కడ ఈ డివిజన్లో కూడా దాదాపు 7 స్టేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి తెలుస్తుంది. మరి ఇక్కడ కూడా ఏర్పాట్ల విషయంలో కావచ్చు, ఇటు బందోబస్తు విషయంలో కావచ్చు, అటు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగానే ఇటు సీసీ కెమెరాల నిఘా కావచ్చు, ఇవన్నీ ఒక పక్క ఉంటే ఇప్పటి వరకు జరిగిన విశేషాల్లో మాత్రం మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, అంటే వీటికి సంబంధించి అంటే ఆ అభ్యర్థులకు సంబంధించి దొంగ ఓట్లను క్రియేట్ చేశారు అని చెప్పేసి ఇప్పటి వరకు ఒక పక్క గొడవలు అవుతున్నాయి. అంటే ఇంకో పక్క కూడా అంటే మార్నింగ్ నుంచి ఒక ప్రశాంత వాతావరణం ఉన్నప్పటికీ ఇక్కడ చూస్తే మాత్రం ఇక్కడ అంటే దొంగ ఓట్లను క్రియేట్ చేశారు అంటే నాన్ లోకల్స్ వచ్చి ఇక్కడ మొత్తానికి ఇక్కడ ఓట్లు వేస్తున్నారు అని చెప్పేసి ఇప్పటికీ ఇటు అభ్యర్థులు ఆరోపిస్తున్న విషయం. ఇంతకు ముందు కూడా మాగంటి సునీత ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా మనకు చెప్తున్న విషయాలు ఏంటంటే ఇక్కడ నాన్ లోకల్స్ వచ్చి ఓట్లు వేస్తున్నారు, దాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ అభ్యర్థియే అని చెప్పేసి కూడా ఆరోపణలు చేశారు. మరి ఈ ఆరోపణల నేపథ్యంలో ఒక పక్క ఆల్రెడీ మనం చూసాము, ఇటు హైదరాబాద్ కమిషనర్ సజ్జనర్ కూడా దీనిపైన స్పందించారు. ఇంకో పక్క కూడా మనం చూసాము ఇప్పటికే 200 సీసీ కెమెరాలు ఉన్నాయి, అవి నిఘా ఉంది. అలాగే 2000కు పైగా ఇటు సివిల్ సిబ్బంది ఉన్నారు. అండ్ ఈ భద్రతకు సంబంధించి ఎక్కడ అవకతవకలు జరగకుండా చూసే బాధ్యత మాది అని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇటు ఎక్స్ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కొంతమంది మీద ఇటు బోరబండ కావచ్చు, ఇటు మధురనగర్ పిఎస్లో కావచ్చు పోలీస్ కేసులు కూడా అయిన విషయం మనం చూసాం. అయితే ఇప్పుడు చూసుకుంటే మాత్రం అంటే అసలు ఓటింగ్ శాతం ఎందుకు ఇంతగా అంటే ఇట్లా జరుగుతుంది, మందకొడిగా జరుగుతుంది, పోలింగ్ ఎందుకు ఇంత మందకొడిగా జరుగుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా మనం మార్నింగ్ నుంచి మాట్లాడుకున్నట్టు
విధి నిర్వహణ కావచ్చు, ఇది వీక్ డే అవ్వడం కావచ్చు, లేకపోతే బై ఎలక్షన్ కావచ్చు. ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మరి ఈ ఫ్యాక్టర్స్లో ఏది కరెక్ట్ అనేది మనం ఇంకాసేపట్లో క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. పైగా ఇప్పటికైతే 47% అంటే అప్పుడు ఎంత జరిగిందో శాసనసభ ఎన్నికల టైంలో ఇప్పుడు కూడా ఈ బై ఎలక్షన్లో అంతే జరుగుతుంది. ఇంకో పక్క చూస్తే మాత్రం మనం చూసుకున్నట్టయితే అటు ఇంత ఇంత ఇతర రాష్ట్రాల్లో కూడా బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరి ఆ బై ఎలక్షన్లకు మన బై ఎలక్షన్కి ఇటు పోలిస్తే మాత్రం ఒక పక్క చూస్తే మాత్రం ఖచ్చితంగా మనది అంటే లీస్ట్లో ఉంది, అంటే చివరిలో ఉంది అనేది మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది. అదేవిధంగా మరి అసలు ఏం జరిగింది అనేది మాత్రం తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ మనం చూడాలి. ఎందుకంటే రేపటి నుంచి ఇప్పుడు ఇంకో 2 రోజుల్లో మళ్ళీ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎవరు ఎమ్మెల్యే అనేది, మరి ఆ ఎమ్మెల్యే ఇప్పుడు మాగంటి సునీతనా, లేకపోతే ఇటు కాంగ్రెస్ అభ్యర్థి అయిన నవీన్ యాదవ, ఇంకో పక్క మనం చూసుకుంటాం ఇటు బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డియా అని చెప్పేసి ఇప్పటికే ఇన్ని ఉన్నాయి. అంటే మనకు 3 అభ్యర్థులు ఉన్నారు. ఈ 3 అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. మరి ఈ 3 అభ్యర్థుల్లో ఎవరు ఇక్కడ జెండా పాతే అవకాశం ఉంటుంది అనేది మాత్రం చాలా క్లియర్గా తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజు మాత్రం ఈ పోలింగ్కి సంబంధించి ఇంకో పక్క మభ్యపెట్టే కార్యకలాపాలు జరుగుతున్నాయన్నది మాత్రం చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఈ 2 మాత్రమే పోటీలో ఉన్నాయి. మరి ఈ పోటీలో ఉన్న క్రమంలో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇదే కృష్ణానగర్ ఏరియాలో ఇప్పటి వరకు ఒక పెద్ద రాద్ధాంతమే జరిగిందని చెప్పుకోవాలి. మరి ఇదే సమయంలో ఇప్పుడు దీని గురించి కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే మనకు ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవాలి. సో ప్రస్తుతం మా యాంకర్ సిరాజ్ ఉన్నారు. సిరాజ్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సిరాజ్, మీరు చెప్పండి, ప్రస్తుతం హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, మనం మార్నింగ్ నుంచి కవర్ చేస్తూ ఉన్నాం. కానీ అన్ని డివిజన్లో మందకోడిగా ఒక పక్క జరుగుతుంది. ఈ పోలింగ్కి సంబంధించి మీ అనాలిసిస్ ఏంటి? మీరు వెళ్ళి వచ్చిన ప్రదేశాలలో ఎలా జరుగుతుందంటారు? ఖచ్చితంగా హారిక, ఎందుకంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఇష్యూ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనం గమనించిన ప్రతి దాంట్లో కూడా కొంతవరకు ప్రభావం కల్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో మాత్రం ఇందాక మీరు చెప్పినట్లుగా ఇక్కడ చెదురుముదురు ఘటనలు మాత్రం కొంతవరకు సాగినటువంటి పరిస్థితి. ఈ చెదురుముదురు ఘటనలు కూడా పూర్తి స్థాయిలో ముందుకున్నటువంటి నేపథ్యంలో కొంతవరకు దీంట్లో కూడా కీలకంగా ప్రభావితం చూపేటువంటి అవకాశాలు మాత్రం ఇక్కడ కనిపించినాయి. సో ఓవరాల్ గా మాత్రం మనం చూసినట్లయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఓట్లకి సంబంధించినటువంటి ఆందోళన కూడా వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్. అట్ ద సేమ్ టైం దానికి సంబంధించినటువంటి ఇష్యూ కూడా చూసాం. ఇక్కడే కూడా కేంద్ర బలగాలు కూడా భారీగా మోహరించినాయి. సో కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు ఘటనలు, కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు, మరికొన్ని ప్రాంతాల్లో ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు, కింద కూర్చొని ధర్నా చేసినటువంటి పరిస్థితులు, ఇలాంటి ప్రభావాలు కూడా కనిపించినటువంటి నేపథ్యంలో కానీ సాగేటటువంటి తంతు మొత్తం కూడా ఇప్పటి వరకు అంటే ఇంకా ఒక అరగంటలో ఫైనల్ అయిపోతుంది. అట్ ద టైం 6 తర్వాత 1 అవర్ అటు ఇటుగా ఎలక్షన్ కమిషన్ ఫైనల్ గా డిక్లేర్ చేస్తుంది. 47.16 ఇప్పటి వరకు నమోదైనటువంటి దాంట్లో. సో ఇతర డివిజన్లకు సంబంధించి ఆల్రెడీ రాణి కూడా వెళ్ళడం జరిగింది. ఆ ప్రాంతాల్లో ఏ విధంగా జరిగిందో ఒకసారి రాణి అప్డేట్ చేస్తారు. ఎస్ రాణి. ఎస్ సిరాజ్, మనం చూసుకున్నట్లయితే మార్నింగ్ నుంచి నమోదైన ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసలు ఎర్లీ మార్నింగ్ కాస్త మందకొడిగా సాగిన ఓటింగ్ అయితే ఇప్పుడు రసవత్తరంగా మారిందని చెప్పాలి. ఎండింగ్కి వచ్చేటప్పటికి కూడా అటు 45% దాటే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం చూసుకున్నట్లయితే మార్నింగ్ నుంచి ఏవైతే ఏరియాలు మనం కవర్ చేసామో అటు యూసఫ్ కూడా కావచ్చు, అలాగే మధురానగర్ కావచ్చు, శ్రీనగర్ కాలనీ కావచ్చు, ఇటు బోరబండ కావచ్చు, సనత్ నగర్ కావచ్చు, ఈ అన్ని ఏరియాల్లో కూడా 1 సైడెడ్ పోలింగ్ జరిగిందని ఒక మాట వినిపిస్తే పోలింగ్ అనేది కాస్త నెమ్మదిగా మొదలయ్యి కాస్త ఊపందుకుంది డే ఎండింగ్ అని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు మాగంటి సునీత చేసిన ధర్నాతో ఇంకొంచెం హడావిడిగా మారిందనే చెప్పాలి. ఈ ఓవరాల్ గా మనం ముందు మాట్లాడుకున్నట్టుగా ఏరియాస్ ఏవైతే ఉన్నాయో బోర్బండ కావచ్చు, సనత్ నగర్ కావచ్చు, కృష్ణానగర్ కావచ్చు, మధురానగర్ కావచ్చు, అలాగే యూసఫ్ కూడా కావచ్చు, ఈ అన్ని ప్రాంతాల్లో కూడా అటు మహిళా ఓటర్లు అయితే తక్కువ శాతం నమోదయ్యారని కూడా ఒక మాట అయితే వినిపిస్తుంది. అందరూ అంటే బస్తీల్లో ఉన్నంత ఓటు శాతం అయితే మిగతా ఏరియాస్ లో కనిపించలేదు అని కూడా అందరూ చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రజాప్రతినిధులు కావచ్చు, అలాగే అభ్యర్థులు కావచ్చు, కంటిన్యూస్ గా అప్డేట్ చేస్తూనే ఉన్నారు. ఇల్లు దాటి బయటకు రండి, అటు ఎలక్షన్ కమిషన్ కూడా ఆదేశాలు ఇస్తూనే ఉంది, మీరు దయచేసి మీ ఓటు హక్కుని వినియోగించుకోండి అని. కానీ ఎప్పటిలాగానే ఈ బై ఎలక్షన్ లో నమోదైన శాతం మనం చూసుకున్నట్లయితే 45% మించే విధంగా అయితే మనకు కనిపించట్లేదు. మనకి ఈ రోజు చివరికి వచ్చేసేటప్పటికి ఇప్పుడు ఇంకో 20 minutes to 15 minutes మాత్రమే మిగిలింది. మరి ఈ బై ఎలక్షన్ బరిలో మరి అటు అభ్యర్థులు మెయిన్ గా 58 అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా 3 మధ్య
పోటీ అయితే హోరాహోరీగా జరిగిందనే చెప్పాలి. అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా ఎవరికి వారు పోటాపోటీగా అటు నామినేషన్ పర్వం తర్వాత, ప్రచారం తర్వాత, ఇప్పుడు ఎన్నికల వేళ కూడా అందరూ ఒకరినొకరు దూషిస్తూ కూడా ఒకరినొకరిని మాటలు అంటూ కూడా తోలనాడుతూ కూడా ఓటింగ్ అనేది ప్రశాంతమైన వాతావరణంలో పూర్తి చేస్తారు అనుకున్న నేపథ్యంలో కూడా కొన్ని ఏరియాస్ లో హడావిడి వాతావరణం అయితే కనిపించిందని చెప్పాలి. ఓవరాల్ గా అన్ని ఏరియాస్ కవర్ చేసుకున్నట్లయితే కొన్ని అవకతవకలు జరిగినప్పటికీ కూడా మరి ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటది, మరి ఈ పోలింగ్ ఎంత వరకు నమోదవుతుంది, ఎంత శాతం వరకు అంటే ఎప్పట్లాగానే ప్రతి సారిలాగా ఈసారి క్రాస్ చేస్తుందా, లేదంటే పోలింగ్ ఎప్పట్లాగానే 50% లోపే మిగిలిపోతుందా అనే అంశం పైన ఉత్కంఠ రేగుతుందనే చెప్పాలి. మిగిలిన విషయాలు మా ప్రతినిధులు షేర్ చేసుకుంటాం. సో రాణి, రైట్, మనం ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుంటే మాత్రం అంటే ఇంకా ఒక 10 నిమిషాల సమయం ఉన్నది కాబట్టి ఈ 10 నిమిషాల్లో ఏదైనా జరగవచ్చు అని మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ చూస్తే మాత్రం 50% మించేలాగా అయితే పరిస్థితి ఇక్కడ లేదు. అంటే ఈ కృష్ణానగర్ అనే కాదు, ప్రతి డివిజన్ ఇప్పుడు పరిస్థితి ఇదే ఉంది. మరి చూడాలి, అంటే ఇప్పుడు ఈ 6 గంటల సమయం దాటేసరికి అంటే బ్యాలెట్స్ అన్ని కవర్ అంటే సదరేసరికి మనకి మరి ఈ 50% ఏమైనా మించుతుందా అనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. సో అభ్యర్థులు కూడా ఎవరొచ్చినా సరే ఈ నియోజకవర్గానికి చెప్పండి, అభివృద్ధి చేసేటువంటి నేత, అభివృద్ధి చేసేటువంటి నాయకుడు, ఈ నియోజకవర్గ సమస్యల్ని అసెంబ్లీలో వినిపించగలిగినటువంటి వ్యక్తి మాత్రమే ఎన్నికైతే ఈ నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులని చెప్పుకోవాలి. డెఫినెట్ గా చూసుకున్నట్లయితే క్లియర్ కట్ గా తెలుస్తుంది. మార్నింగ్ నుంచి ప్రతి పోలింగ్ బూత్ లో చూసుకున్న పరిస్థితులు వన్ సైడెడ్ గానే జరిగినాయి అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. మరి ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారు అనేది వేచి చూడాల్సిందే. హారిక. రైట్.